అదర్ థింగ్ సిటీ స్కాన్స్ ఇవి అవసరాన్ని బట్టి చేస్తూ ఉంటాం. కలర్స్లో రావచ్చు. వన్ కామన్ థింగ్ ఇస్ యూరిన్ క్రాస్ రావడం. చాలా కామన్ కంప్లైంట్ చేస్తారు, యూరిన్కి వెళ్ళినప్పుడు నొరగ వస్తుందండి అని. నొరగ వస్తుంది అంటే ఇంపార్టెంట్ అంటే ఎస్, డెఫినెట్లీ ఇంపార్టెంట్, కానీ అన్నిసార్లు అని అంటే కాదు. పర్టికులర్గా కామన్గా ఏంటంటే మనం కిడ్నీకి సంబంధించి కానీ ఇంకేదైనా ఇష్యూస్ కూడా ఏంటంటే ఈ ఫ్రాత్ వచ్చినప్పుడు అది యూజువల్గా ఏంటంటే యూరిన్లో ఏదైనా అండర్లైన్ ప్రాబ్లం ఉన్నప్పుడు యూరిన్లో ప్రోటీన్ పోతుంది. ప్రోటీన్ ఎప్పుడైతే ఉంటుందో యూరిన్లో దీంట్లో ఫ్రాత్ అన్నది వస్తుంది. ఆ ప్రోటీన్ దీని మూలన ఇది వస్తుంది. అట్లాగే ఆ ప్రోటీన్ అదే అండర్లైన్గా ప్రోటీనూరియా కానీ ఇది ఉండి అట్లా బబుల్స్ ఉన్న వాళ్ళు అవి పోవు, దే స్టిల్ రిమైన్. అట్లా ఒక 10 minutes తర్వాత కూడా బబుల్స్ ఉన్నాయంటే సమ్ అండర్లైన్ ప్రాబ్లం ఉంది అని మనకు ఒక హింట్, అది ఫర్దర్గా ఇవాల్యుయేట్ చేసుకోవాలి. ఒకసారి బబుల్స్ వస్తున్నాయని టెన్షన్ పడిపోవడము దాని గురించి చేయాలి ఇదైతే లేదు. ప్రోటీన్ రావడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. మనకి ఫ్రాత్ పర్సిస్టెంట్గా నురగ అట్లా ఉంటుంది కమోడ్లో పోసి యూరిన్ పోసిన తర్వాత అంటే వీ హ్యావ్ టు ప్రాబ్లం ఉందేమో అని అనుమానపడాలి, దాని గురించి టెస్టులు చేసుకోవాలి. అదే ఫ్రాత్ ఒక 10 minutes తర్వాత చూస్తే ఏమీ లేదు క్లియర్ అయిపోతుంది అని అంటే పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. వన్ టెస్ట్ దట్ కెన్ గివ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అండ్ చాలాసార్లు మనం కొన్ని టెస్టులు చేస్తే సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. ఏదో ఒక కాంట్రాస్ట్ స్టడీనో మంది ఎక్కించి ఎక్స్రేలు ఇటువంటి రకరకాలు ఉంటాయి. బ్లడ్ శాంపుల్ తీస్తే ఏమైనా బ్లీడ్ అవ్వచ్చు తీసిన దగ్గర, అట్లా ఇబ్బంది ఉండొచ్చు. కానీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఈజ్ ఎ టెస్ట్ విచ్ డజంట్ హ్యావ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మనం ఎలా ఉంది, ప్రాస్టేట్ ఎలా ఉంది, ఇవన్నీ అసెస్ చేసుకుంటాం. ఈ యూరినరీ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళ పేషెంట్స్ మనం ప్రత్యేకంగా చూసేది రెగ్యులర్గా ఇది యూరిన్ ట్రాక్ అడ్డం పడుతూ ఉంటుంది. అదే సేమ్ థింగ్ ఎండోస్కోపిక్గా చూసినప్పుడు మనం లోపల సిస్టోస్కోపీ అంటాం, ఎండోస్కోపీ యూరిన్ ట్రాక్ నుంచి లోపల చెక్ చేసినప్పుడు ఇదంతా పెరిగిన మీడియం గ్లాండ్, ఇది నార్మల్ యూరిన్ వచ్చే అవుట్లెట్ ట్రాక్ అనమాట. మూత్రం సంచికి మూత్రనాళానికి మధ్య ఉన్న స్పేస్ ఇది దాన్ని పూర్తిగా ఆక్యుపై చేస్తూ ఉంటుంది, అడ్డంగా పెరిగిపోతూ ఉంటుంది. ఇట్లా పెరిగినప్పుడు ఈ మీడియం లోబ్ ఎన్లార్జ్మెంట్ ఉన్నప్పుడు ప్రాస్టేట్లో యూరిన్ సిమ్టమ్స్ చాలా సిగ్నిఫికెంట్గా ఉంటాయి. సర్జికల్ రిజల్ట్స్ చాలా బెటర్గా ఉంటాయి. మెడికల్ మేనేజ్మెంట్లో రిజల్ట్స్ సబ్ ఆప్టిమల్గా ఉంటాయి, అంత ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు. వెరాస్ అదర్ థింగ్ ఈజ్ లేటరల్ లోబ్ ఎన్లార్జ్మెంట్ అంటాం. ఈ పక్క నుంచి ఈ రెండు పెరిగి యూరిన్ ట్రాక్ను వచ్చేస్తాయి. ఈ రకమైన ఎన్లార్జ్మెంట్ ఉన్న వాళ్ళు మెడికల్ మేనేజ్మెంట్ బెటర్గా పెర్ఫామ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇది వన్ కేసు. ఇందాక నేను చెప్పినప్పుడు థింబుల్ బ్లాడర్ అంటాం. ఇది మూత్రం సంచి, ఈ కిందది ప్రాస్టేట్. ఈ టీబీ ఎఫెక్ట్ మూలన ఏంటంటే ప్రాస్టేట్ కూడా ఆటో ప్రాస్టెక్టమీ అంటాం. వాళ్ళకి కంట్రోల్ అంటే ఏముండదు ఇంకా. సో ఇటువంటి కేసుల్లో మనం మెడిసిన్స్ ఏం చేయగలిగేది ఉండదు. మేజర్గా సర్జికల్ రీకన్స్ట్రక్షన్స్, కొత్తగా యూరిన్ బ్లాడర్ను తయారు చేయాలి. అది పేగులు రకరకాలు ఉంటాయి పద్ధతులు. ఆ పేగుని వాడి కానీ పెద్ద పేగుని కానీ చిన్న పేగుని వాడి దాన్ని మూత్రం సంచి కొత్తగా తయారు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎంటీ అవుతుంది. ఇట్స్ బెల్ షేప్ కర్వ్ అంటాం. వెరాస్ ఇది చూసారనుకోండి అంటే మనకు రెండే పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకటి యూరిన్ ట్రాక్ ఏదన్నా సన్నబడిపోయి ఉండాలి, లేదా ప్రాస్టేట్లో ఇందాక చూపినట్టు మీడియం లోబ్ ఎన్లార్జ్మెంట్ మధ్యలోకి అడ్డంగా పెరిగింది ఒకటి చూపించాం కదా, ఈ రకమైన ఎన్లార్జ్మెంట్ ఉన్నప్పుడు యూరిన్ ఫ్లో అలా వస్తుంది అన్నమాట. సో ఆ ఫ్లో ప్యాటర్న్ బట్టి కూడా మన జబ్బు ఏంటి అనేది కొంత అవగాహన వస్తుంది. ఎక్స్ట్రా ఫ్లో వస్తూ ఉంటుంది. బట్ వాళ్ళ నార్మల్ ఫ్లో ఇది. ఈ ఎక్స్ట్రా కనిపించినవి ఏంటంటే కొంచెం స్ట్రెయిన్ చేయటం వలన వచ్చే ఫ్లోస్ అన్నమాట. అండ్ అదర్ థింగ్ ఈజ్ రెట్రోగ్రేడ్ యూరెథ్రోగ్రామ్ అంటాం. ఇది ఒక చేసే కామన్ టెస్ట్. ఎప్పుడైతే మనం యూరిన్ ట్రాక్లో ప్రాబ్లం ఉంది అనుమానపడతామో అంగంలోకి ఒక మందు ఎక్కించి ఎక్స్రే తీస్తాము. తీసినప్పుడు మనకు ప్రాబ్లం తెలుస్తుంది. ఇది చూసారనుకోండి కంప్లీట్గా యూరిన్ ట్రాక్ అంతా ఇది అయిపోయింది, సన్నబడిపోయింది. నార్మల్గా ఇంత సైజు ఉంటుంది, త్రూ అవుట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంత లావున ఫ్రీగా ఉండాలి. ఇక్కడ చూస్తే ఇవన్నీ చాలా సన్నబడిపోయింది, మల్టిపుల్గా ఇర్రెగ్యులర్గా ఉన్నదన్నమాట. యూరెథ్రల్ స్ట్రిక్చర్స్ అంటాం. ఈ రకమైన ప్రాబ్లం ఉన్న వాళ్ళు మనం మేజర్గా రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ చేయాల్సి వస్తుంది. ఈజ్ అనదర్ కేసు. చూసారా, ఇది నార్మల్గా ఈ సైజ్ ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇదంతా డ్యామేజ్ అయిపోయింది. సో ఇవన్నీ కూడా అంటే బకల్ గ్రాఫ్ట్ యూరిథ్రోప్లాస్టీ అని లోపల దవడ లోపల పొర తీసి యూరిన్ ట్రాక్లోకి వేసి దాన్ని సైజ్ పెంచడం, ఇటువంటి మేజర్ సర్జికల్ రీకన్స్ట్రక్షన్స్ చేయాల్సి వస్తుంది.
ఇందా చెప్పినట్టు పోస్ట్ వైడ్ డ్రిబ్లింగ్, పోసుకున్న తర్వాత కొంత డ్రాప్స్ లీక్ అవుతూ ఉంటాయని చెప్పాను. దిస్ ఈజ్ వన్ కాజ్. యూరిథ్రల్ డైవర్టిక్లం అంటాం. ఇది నార్మల్ ట్రాక్, ఇది కూడా నార్మల్ కాదు, అబ్నార్మల్గానే ఉంది, బట్ న్యాచురల్ ప్యాసేజ్ ఇది. ఇక్కడ బయటకు చిన్న అవుట్ పౌచింగ్ లాగా వచ్చింది, దీన్ని డైవర్టిక్లమ్స్ అంటాం అన్నమాట. ఇటువంటివి ఉన్నప్పుడు ఏంటంటే యూరిన్ ఫ్లో చేసినప్పుడు ఏంటంటే కొంత దీంట్లోకి వస్తుంది, మిగతా అంతా ఎంటీ అయిన తర్వాత అంతా అయిపోయింది అనుకున్న తర్వాత దీంట్లోంచి బయటకు వచ్చేస్తాం. తర్వాత డ్రెస్ చేసుకున్న తర్వాత ఇది బయటకు వచ్చేసి వెట్ అవుతూ ఉంటాయి, పోస్ట్ వైడ్ డ్రిబ్లింగ్ అంటాం. వీటిలో ఏంటంటే సర్జరీ చేసి దీన్ని తీసేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఇస్ ఎ కేస్ ఆఫ్ కైలోరియా అంటాం. యూరిన్ క్లౌడీగా పేషెంట్ కంప్లైంట్ చేస్తారు. కామన్గా ఇన్ఫెక్షన్స్ మూలన రావచ్చు, అది పస్ ఉండటం మూలన. కానీ కొంతమందిలో కొవ్వు పదార్థాలు యూరిన్లో వెళ్ళిపోతూ ఉంటాయి, కైల్ అంటాం. అదేంటంటే ఈ కిడ్నీకి నార్మల్గా ఉండే ఇది కాకుండా లింఫాటిక్ కమ్యూనికేషన్స్ అంటాం. సిమ్టమ్స్ అసెస్మెంట్ ప్రాపర్గా చేసుకుంటే జబ్బు ఏంటి అన్నది అవగాహన వస్తుంది. అవగాహన దాన్ని బట్టి ఏ రకమైన టెస్టులు చేయాలి అన్నది కూడా మనం డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జస్ట్ కేస్ సినారియో డిస్కషన్స్ చెప్పంటారా? అంటే ఐ నీడ్ యువర్ పార్టిసిపేషన్. ఓకే, ఈ ఫస్ట్ కేసు ఇప్పుడు చెప్పింది మీకు ఎంత అర్థమైంది అన్నది తెలుసుకోవడానికి. కేస్ సినారియో ఫస్ట్ వన్, 35-year-old మేల్, 30 సంవత్సరాలు, డే టైమ్ ఫ్రీక్వెన్సీ, ఓన్లీ డే టైమే ఉంది, సడన్ ఇంటరప్షన్ ఆఫ్ స్ట్రీమ్, లోయర్ అబ్డామినల్ పెయిన్ అట్ ద ఎండ్ ఆఫ్, చివర్లో పాస్ వస్తున్నప్పుడు చివర్లో ఇబ్బంది వస్తుంది, కొద్ది గడుపులో నొప్పి వస్తుంది, టెర్మినల్ ఫ్రాంక్ హెమచ్యూరియా, చివర్లో. ఎక్సలెంట్ సార్, ఇట్స్ ఎ బ్లాడర్ స్టోన్. 35-year-old, మన క్యాన్సర్లో ఇప్పుడు బ్లడ్